ఏమన్నా వీసాకి అప్లై చేస్తే అప్పుడు చెప్తారు మేబీ డెనయల్ ఉంటుంది. సో దే డెనై దట్ స్టిల్. సరే, ఫైనల్గా ఒక విషయం చెప్పండి. వైఎస్ఆర్సీపీ గ్రాఫ్, జగన్ గ్రాఫ్, ఈ రెండింటిని బేరీ చేస్తే పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది, జగన్ గ్రాఫ్ ఎలా ఉంది? ఎందుకంటే కూటమి మీద మీకు హ్యావ్ సర్టన్ ఒపీనియన్స్. నేను అడిగిన ఏం ప్రయోజనం లేదు, మీకంటే మీరు స్థిరంగా ఒక అభిప్రాయానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి మీద చెప్పండి. అది జగన్మోహన్ రెడ్డి మీద అభిప్రాయం గ్రాఫ్ అనేది, జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మనం 30-40% 39 అన్నారు కదా, మీరు 39-40 అంటున్నారు కదా. మనం సేమ్ తెలుగుదేశానికి ఎట్లా 36-35% ఎంత హీన పరిస్థితుల్లో కూడా తెలుగుదేశానికి 32-36 వరకు ఉంటది ఎప్పుడు. అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 39-40 ఉంది. కానీ ఆ 6-7% కదా మొత్తం మనకు 7% అనుకున్నాం. 7-8% రావాలి, 48-49% వస్తే, లేకంటే 50% వస్తేనే గెలుస్తారు. ఈ పర్సెంటేజ్ ఉంది చూడండి, దాన్ని జగన్మోహన్ రెడ్డి దక్కించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డిలో కొద్దిగా చంద్రబాబు గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది. ఒకటి, ఒక ప్రెస్ని ఎట్లా అడ్రస్ చేయాలి, ఒక ఇష్యూని ఎలా అడ్రస్ చేయాలి, ఏదైనా మాట ఇప్పుడు నాలుగులో నరము అనేది ఉండకూడదు. అంటే అఫ్ కోర్స్ అట్లా అని చెప్పి నువ్వు నాలుగు తిరుగుతుంది కదా అని అబద్ధాలు కూడా చెప్పనవసరం లేదు. ఎందుకంటే దట్ ఈస్ అసెట్. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్న అతని యొక్క పర్సనాలిటీ అసెట్ ఏంటంటే అబద్ధాలు చెప్పడు అనేది. అట్ ద సేమ్ టైం చాలా మంది ఏంటంటే అయ్యో ఈజ్ నాట్ అపీలింగ్ ఫర్ ది మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ పీపుల్ కి అపీలింగ్ లేడు. అంటే అతని పర్సనాలిటీ, దో హీఈస్ అ బిజినెస్ మ్యాన్, చంద్రబాబు గారి కంటే చాలా మంచి బిజినెస్ మ్యాన్. ఈజ్ ఎ వెరీ పర్ఫెక్ట్ ఇన్ క్రంచింగ్ నంబర్స్, ఈజ్ వెరీ గుడ్ డిసిప్లైన్డ్, అర్థం చేసుకోగలడు, ప్లస్ హీ కెన్ డూ లాట్ ఆఫ్ స్టఫ్. బట్ హీఈస్ నాట్ పుట్టింగ్ ఇన్ టు ద వర్డ్స్. అతని ఎప్పుడు ఆ నడక కానీ లేకంటే ఇంకా ఆ ఓల్డ్ జోనర్ లోనే ఉన్నాడు అనిపిస్తుంది. పాలిటిక్స్ చేయాలంటే he's more appealing for the poor people. Yes, that is the truth. అప్పీల్ గా ఉండు నువ్వు. నిన్నెవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు అప్పీలింగ్ ఫర్ ద హోల్ వరల్డ్ కదా, నేను సీఈఓ అని చెప్పుకున్నాడు, కానీ పూర్ పీపుల్ ఓట్లు వేస్తారు కదా. నీకు అర్థం కదా, వేస్తూ ఇప్పుడు పూర్ పీపుల్ ఓట్లు లేకపోతే ఎట్లా? అంటే అదర్వే అరౌండ్ మీరు చెప్పాలనుకుంటుంది ఏంటంటే బృహస్పతి కుమారుడు కచుడు వెళ్ళి శుక్రాచార్యుడి దగ్గర విద్య నేర్చుకున్నట్టు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చంద్రబాబు గారి దగ్గర విద్య నేర్చుకోవాలంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోని అవసరం లేదు, ఆయన చూసి నేర్చుకోవాలంటారు. పోనీ ఆయన చూడకపోయినా కానీ నీ ముందు బేరీ చేసుకో వాట్ యు ఆర్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పొలిటీషియన్స్ దేర్. ఆర్ ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన బేరీ చేసుకోవచ్చు. ఎందుకబ్బా నాకు ఈ పర్సెంటేజ్ కావాలంటే ఇంకొక సంస్థను తీసుకోమని ఏదో ఇంతకుముందు ఏదో పెట్టుకున్నాడు కదా, ఆయన పేరు ఏదో, ఐ థింక్ కిషోర్, ప్రశాంత్ కిషోర్ దే, అట్లాంటి ఒకటి పెట్టుకోమను. లేకంటే ఒక పర్సనాలిటీ ట్రైనర్ పెట్టుకోమను. ఇప్పుడు ఆయన లోకేష్ గారు కూడా హీ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్, చాలా కష్టపడ్డాడు. ఐ థింక్ హీ స్టిల్, బట్ అట్లీస్ట్ హీ కుడ్ ఏబుల్ టు ఒక ఇష్యూ వచ్చినప్పుడు వచ్చి ధైర్యంగా అదే ఇష్యూ మీద మాట్లాడగలగాల. అదే ఓల్డ్ పాత విషయాలు మాట్లాడుతూ. సో అండి, మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఒక పర్సనల్ ట్రైనర్ని పెట్టుకుని తన